ఈ ఆరెంజ్ ఎల్లో కాదండి, రెడ్ అలర్ట్ ఇచ్చారు ఆ రెండు డిస్ట్రిక్ట్స్ కి. ఉమ్, అలర్ట్ ఇచ్చారు కదా, మరి టెక్నాలజీ యూజ్ చేసి వాళ్ళంతా ఇచ్చారు కదా. దాన్ని మనం ఎలా వాడుకున్నాం. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, సడన్ గా 150 క్యూసెక్స్ నుంచి ఏదో 10,000 క్యూసెక్స్ దాటిపోయింది అని అంటున్నారు ఆయన. ఎవరు? ఎండి ఆఫ్ వాటర్ బోర్డ్, యా, ఎండబ్ల్యూఎస్ఎస్బి. సో ఇది ఏమి సడన్ గా కాలేదే, అలర్ట్స్ అవుతూనే ఉన్నాయి కదా, ఇన్ఫ్లోస్ వస్తూ ఉన్నది. మీకు అక్కడ ఎంత ఎంత సెంటీమీటర్స్ ఆఫ్ నీళ్లు, ఎంత ఎంఎం ఆఫ్ నీళ్లు పడుతుంటే అక్కడి నుంచి ఇక్కడికి ఎంత జారుతాయి అని చెప్పి మొత్తం సైన్స్ ఇది. మొత్తం సైన్స్, మొత్తం అవగాహన ఉంది. ఎందుకంటే మూసి పుట్టుకునే అనంతగిరి హిల్స్ కదా వికారాబాదు. అవును. మరి అక్కడ నుంచి వస్తున్నవి తర్వాత సౌత్ కి వెళ్తే ఈసీ ట్రిబ్యూటరీ అన్నమాట. ఈసీ ట్రిబ్యూటరీ మూసీ నదికి బాపుకోట్ దగ్గర కలుస్తుంది. ఆ ఈసీ నది దగ్గర అక్కడ ఆ చంద్రవేల్ దగ్గర ఉన్న గురించి ఎంత వస్తున్నాయి నీళ్లు, అవి కూడా మొత్తం అంతా అవగాహన ఉంది. మొత్తం రిటర్న్ లో ఉంది. ఎన్ని సెంటీమీటర్ నీళ్లు పడితే ఎన్ని క్యూసెక్స్ ఇన్ఫ్లో అవుతుంది, ఎంత అవుట్ఫ్లో చేయాల్సి వస్తుంది అని మొత్తం అవగాహన ఉంది. అది కాకుండా అందులో ఎన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, దాని హోల్డింగ్ కెపాసిటీ ఎంత, రిజర్వాయర్ది ఎంత విడుదల చేయాల్సి వస్తుంది, మొత్తం క్లియర్ ఉన్నాయి. దాంట్లో ఉన్న ఎంక్రోచ్మెంట్స్ ఒఫీషియల్ గా ఎన్ని ఉన్నాయి, రికగ్నైజ్ చేసినవి, తీయనివి, అన్రికగ్నైజ్డ్ గా ఇంకెన్ని ఉన్నాయి, అంత మన అవగాహనలో ఉందే. ఏమండి అంత షాక్ తింది, అంతా హడలిపోతున్నారు ఎండి గారు? నథింగ్. ఇట్ ఈస్ ఎ టోటలీ లేమ్ ఎక్స్క్యూజ్, ఇట్ ఈస్ ఎ క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటాను నేను. ఇంకా దీని మీద మెట్రో వాటర్ బోర్డు దీనికి సంబంధించిన బాధ్యత వహించాలంటారా? పూర్తి బాధ్యత, పూర్తి. అండ్ ఇంకా అది కాకుండా ఇప్పుడు ఈ రెండు జలాశయాలేమో మధ్యలో ఒక ఉత్తర్వులు జారీ చేసి హైడ్రాకి పెట్టారు, ఈ రెండు రిజర్వాయర్లు తీసుకెళ్లి. అసలు రిజర్వాయర్లు అన్నది, ఫ్లడ్ గేట్స్, డ్యామ్స్, ఆ అవగాహన హైడ్రాకు ఉంటుందా? వాటర్ బోర్డ్ లో ఉన్న ఇంజనీర్స్, డైరెక్టర్స్, టెక్నికల్ డైరెక్టర్స్ వాళ్ళకు ఉంటుందా? సడన్ గా వాళ్ళకి హైడ్రాకి ఇచ్చేస్తే వాటర్, ఐ మీన్ దాన్ని ఏంటి వాటర్ ఏమిటంటే సమగ్ర ప్లానింగ్ అవన్నీ చాలా కరెక్ట్ గా ఉండాల్సి వస్తుంది, లేకపోతే మనం ముప్పులో ఉంటాం ఇట్లాగా. అయితే ఇప్పుడు ఈ పాయింట్ ఏంటంటే చూడండి, ఇది మాక్సిమం ఫ్లడ్ ఎఫ్టిఎల్ అన్నది ఒకటి ఉంటుంది, దానికి ఒక కెపాసిటీ అంటూ ఉంటది. అట్లాగే హై ఫ్లడ్ లెవెల్ అంటే మాక్సిమం వాటర్ లెవెల్ ఉంటుంది, దానికి ఇంకో కెపాసిటీ ఉంటది. మధ్యలో ఉన్నది ఏంటి, ఫ్లడ్ మోడరేటింగ్ కెపాసిటీ. ఇప్పుడు వీళ్ళు దాస్తున్నది ఏంటి, వీళ్ళు అసలు ఇన్ఫర్మేషన్ దాస్తున్నారు. ఏమి జలాశయాలు నిండలే, ఒఫీషియల్ ఫిగర్ ప్రకారం తీసుకుంటే జలాశయాలు నిండకుండానే ఓపెన్ చేసి ఉంటారు. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, గత 10 ఏళ్లుగా చెప్తున్నా, ఇప్పుడు కొత్తగా ఏం చెప్పట్లే. ఎందుకు అంటే అలనాడు చేసినప్పుడు దానికి ఏదైతే ఎఫ్టిఎల్ కి ఒక కెపాసిటీ పెట్టారో ఆ కెపాసిటీ కూడా నిండలేదు అసలు. ఇంకా ఫ్లడ్ మోడరింగ్ కెపాసిటీ పెడితే 12 TMCFT ఉస్మాన్ సాగర్ కెపాసిటీ మొత్తం, దాంట్లో ఇప్పుడు సగం కూడా లేకుండానే వీళ్ళు ఇంత నీళ్ళు వదిలేశారు. ఎందుకు వదిలేరంటారు? ఎందుకు అంటే చెప్తాను. ఎందుకు అంటే వాళ్ళకి ఆ జగ లేదు అక్కడ. ఎందుకు అంటే చాలా చాలా బడా జేబులన్నీ అందు లోపల ఉన్నాయి. బడా జేబులు కాళ్ల దగ్గరికి, మోకాళ్ళ దగ్గరికి నీళ్ళు వచ్చేస్తాయి కదా. మరి హుజరాబాద్ లో రావచ్చు, చాదర్ ఘాట్ లో రావచ్చు, వస్తున్న బస్సులోని ప్రజలే కదా, ఎయిర్పోర్ట్ కాదు కదా అది, బస్సు ఎత్తున్న వాళ్లే కదా, వాళ్ళు మునగొచ్చు. కానీ బడా జేబు గల వాళ్ళ మోకాళ్ళ దగ్గర, కాళ్ల దగ్గర నీళ్లు రాకూడదు. వాళ్ళు వ్యూ అన్నమాట, రిజర్వాయర్ వ్యూ వాళ్ళది, ఆ అపార్ట్మెంట్స్. ఇంకా ఈ 3 రకాలవి ఉన్నాయి ఇప్పుడు రిజర్వాయర్స్ లో. కరెక్ట్ ఆఫీషియల్ గా మాట్లాడుతున్నా నేను, ఏది ఆఫీషియల్ కాకుండా చెప్పట్లేదు. అయితే ఈ రెండు రిజర్వాయర్స్ ఏవైతే మనకి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లో ఒఫీషియల్ గా ఆర్టీఐ కింద వాళ్ళు మ్యాప్లు ఇచ్చారు. అందులోనే వాళ్ళు 100 కి పైగా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. ఇంకా మేము విజిట్ చేసినప్పుడు కూడా ఇంకా చూసాము, అన్రికగ్నైజ్డ్ ఎంక్రోచ్మెంట్స్ ఇంకిన్ని ఉన్నాయి. రీసెంట్ గా కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనంత ఫంక్షన్ హాల్ గాని, అక్కడ పట్నం గారి అది రాక్స్ మీద కూర్చుని ఉన్నారు ఆయన, అది గాని, వైఎస్ఆర్ ఫామ్ హౌస్ గాని అన్ని మేము ఆన్ రికార్డ్ పెట్టాం. మేము ఆన్ రికార్డ్ పెడుతున్నా నేను అన్ని. దట్ ఆర్ ఆల్ ఇన్ ది ఎఫ్టిఎల్. సంధ్యా గార్డెన్స్ ఇన్ ది ఎఫ్టిఎల్ వెళ్ళి చూడడం జరిగింది, సాటిలైట్ జరిగింది, అన్ని జరిగినాయి. రంగనాథ్ గారికి మ్యాప్ తో సహా మొత్తం చూపించడం జరిగింది. సో చెప్పేది ఏంటంటే ఇక్కడ ఈ రెండు రిజర్వాయర్స్ లో 100కి పైగా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. అది కాకుండా
వీళ్ళ ఒరిజినల్ విస్తీర్ణ ఏదైతే ఉన్నదో ఆ విస్తీర్ణకి 40% కి పైగా మొత్తం భూమి అన్నమాట ల్యాండ్ ఫిల్ అయిపోయింది. అది ఇప్పుడు ఇంత ఉందంటే ఇక్కడ దాకా ల్యాండ్ ఫిల్ అయిపోయింది అన్నమాట. అంటే ఏంటి, హోల్డింగ్ కెపాసిటీ ఇంతనే అయిపోయింది కదా ఇప్పుడు. ఓకే. అది కాకుండా సిల్ట్, ఇట్లాంటి ఎంక్రోచ్మెంట్స్ మూలాన సిల్ట్ కూడా ఎక్కువ జమ అవుతుంది. ఎంక్రోచ్మెంట్స్ లేకపోతే, ల్యాండ్ ఫిల్ లేకపోతే కింద సిల్ట్ కూడా ఎక్కువ జమ కాదు కదా. ఎంక్రోచ్మెంట్స్ కాకుండా ఆ భూమి, ఆ విస్తీర్ణ ఇంత ఉండి ఇంత తగ్గిపోయిందంటే ఇక్కడ అంతా భూమి పెరుకుపోయి ఉన్నదో, అక్కడ వాళ్ళేమో ఇల్లు కూడా ఫార్మ్ హౌస్ ఉండొచ్చు, ఫార్మ్స్ ఏ ఉండొచ్చు, క్రికెట్ గ్రౌండ్లు ఉండొచ్చు అని ఉండొచ్చు అక్కడ. అరే ఇంకా చెప్తున్నాను, రెడీమిక్స్ ప్లాంట్స్ ఉన్నాయి అక్కడ. కొత్తవాళ్ళు కూడా అంత మేము చూసి వచ్చిన చోట. సో ఈ తగ్గిపోయిన హోల్డింగ్ కెపాసిటీకి వీళ్ళు ఇప్పుడు నిండిపోయిందోహో అని గేట్లు ఎత్తేస్తున్నారు. ఇది నేను ఆన్ రికార్డ్, ఇది 10 years నుంచి చెప్తున్నా. కేవలం ఒక 100 మంది కబ్జాదారుల కోసం మొత్తం నగరాన్ని ముంచేశారంటారు. 100 అని నేను ఒఫీషియల్ గా చెప్తున్నా. ఇంకా ఉన్నాయి, ఎందుకంటే అన్రికగ్నైజ్వి ఇంకా ఉన్నాయి కదా. ఇవి రికగ్నైజ్ కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. అవి మేము చూసాం కూడా. కొన్ని అందరు చెప్తున్నారు, ఇదిగో పేర్లు తీసుకున్నారు, అందరి పేర్లు తీసుకున్నారు, హరీష్ ఇల్లు, ఈ ఇల్లు, ఆ ఇల్లు. నేను చెప్పిన సరే నాకు ఒఫీషియల్ గా ఏమున్నదో అది నేను చూసుకుంటా, అవి తీస్తేనే మాకు చాలు, ఇంకా ఇవన్నీ అయితే ఎట్లాగో ఉన్నాయి కాబట్టి తీయాల్సిందే. సో ఇక్కడ ఏంటంటే దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ అండి ఇన్ ద రిజర్వాయర్. ఇంకా ఇటు వస్తే మీరు రిజర్వాయర్ కి అవతల వస్తే మీకు నార్సింగి ఏది దెబ్బతింటుంది ఫస్ట్, నార్సింగ్ దగ్గర ఉన్న సర్వీస్ రోడ్. దాని గురించి కిరాతకం చెప్తాను మీకు, వినండి. ఇప్పుడు నార్సింగి దగ్గర మీరు ఈ రోజు కూడా చూసారు కదా బీభత్సం. అక్కడ మొత్తం అసలు మీకు సర్వీస్ రోడే కనిపించట్లేదు కదా. సర్వీస్ రోడ్ కి పైన ఒక 10 feet దాకా నీళ్ళు వచ్చేసినాయి కదా, మీరు చూసారు కదా. సో అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆ సర్వీస్ రోడ్ దగ్గర ఆదిత్య కన్స్ట్రక్షన్స్ రైట్ ఇన్ ది FTL ఇప్పటిదాకా 6 complaints రాసాము. ఇప్పుడు 7th కూడా రాస్తాం. మేము డ్యూటీ చేయాల్సిందే, మేము చేస్తాం. సో ఇప్పుడు అది మొత్తం FTL లో ఉంది. మొన్న కూడా 1st September నాడు, 30 August నాడు కూడా మేము 6th complaint రాసినప్పుడు నీళ్లు మొత్తం, అప్పుడు కూడా చాలా ఎక్కువ నీళ్లు వచ్చినాయి కదా, నర్సింగి సర్వీస్ రోడ్ ఆపేశారు. అప్పుడు కూడా నీళ్లు మొత్తం నాది ఆ జాగా అని మూసినది అక్కడికి వెళ్ళింది. ఆదిత్య ఇక్కడైతే ఇల్లీగల్ గా పెట్టుకున్నాడో లోపల నాది అని కబ్జా పెట్టి లోపలికి వెళ్ళింది అది. అప్పుడు మేము కంప్లైంట్ మళ్ళీ పెట్టాము అన్ని ప్రూఫ్స్ తో, చూడండి నీళ్ళు వెళ్ళిపోయినాయి అనేసి. నీళ్లు మూసినది ఎక్కడ తన జాగా దగ్గర తను వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు ఈ రోజు కూడా అదే బీభత్సం మొత్తం కొట్టుకుపోయి ఉన్నది అక్కడ. ఆదిత్య ఎక్కడైతే ఆదిత్య లోపల ఉన్నదో అక్కడ మొత్తం బీభత్సం ఉన్నది. సో మేము ఎన్నోసార్లు చెప్పాము దాన్ని డెమాలిష్ చేయండి. అయితే ఇక్కడ ఇంకొక కిరాతకం ఏమైందంటే, ఈ ఆదిత్య కోసము అక్కడ ఫ్లైఓవర్ ఉంది కదా నార్సింగ్ దగ్గర, అక్కడ సర్వీస్ రోడ్ ఎక్కడైతే ఉందో ఆ సర్వీస్ రోడ్ మీరు ఎక్కడైనా నదిని బ్రిడ్జ్ కడతారండి, వీళ్ళు ఏం చేశారు తెలుసా, నదిని పూడ్చి ఆ సగం నది ఆ వెడల్పు ఉంటది కదా, అందులో సగం వెడల్పు ఏమో మొత్తం సిమెంట్ పెట్టేసి సిమెంట్ తో పూడ్చి మిగిలిన సగమేమో అన్ని పైపులు పెట్టారు. అది ఎందుకు చేశారు అంటే ఏంటి, అది ఎందుకు కట్టారు తెలుసా, మరి ఆదిత్యకి అది రూట్ అన్నమాట. అది ఒకటే కంక్లూజన్ రావచ్చు ఇంకా మనకి, ఎందుకంటే దాని ఫట్ మని ఆదిత్య లెవెల్కి వెళ్తుంది అది. ఓకే, సో ఇట్లా ఒక నదితో మనం ఆటలాడుకున్నామండి. మన విలాసాల కోసం, మనం కోట్ల కొద్దీ అమ్మడానికి కోసం, అది వ్యూ అని చెప్పుకోవడానికి ఏకంగా FTL లోకి దూరిపోయి మనము ఒఫీషియల్ మ్యాప్ తో చూపించామండి ఇది FTL అనేసి. మేము ఊరికి ఇట్లా అట్లా చూపించలే. అట్లా నది లోపల మనం రోడ్లు పెడతాం. ఇంకా కొంచెం కిందికి వస్తే గోల్డెన్ హైట్స్ అని చాలా పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అది ఎప్పుడు న్యూస్ లో వస్తుంటది ఇట్లా వరదలు వచ్చినప్పుడు. ఎందుకు, అది నది చెరువు పక్కన ఉంది, దాని సంగతి కూడా అది కొంచెం డౌట్ఫుల్ గానే నాకు అనిపించింది. అయితే అక్కడ మూసినది ఉందన్నమాట. ఆ మూసినది మొన్న చూస్తే శాటిలైట్ ఇమేజరీలో మొత్తం ఏదో కట్టడాలు ఉన్నాయి లోపల. అది లోపల అంటున్నా నేను.